రండి, దేవుని యొక్క వాక్యం నుండి ఈరోజు మనం సంఘ ప్రార్థనలో ప్రవేశించే వరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము. ఇంకొకసారి ఈ గ్రంథముని గబక్కనే నేను పత్రికను కూడా చదువుతూ వచ్చేస్తాను. మొదటి దినవృత్తాంతములు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పింపమని ప్రార్థింపగా దేవుడు అతడు సార్ మరొకసారి అందరం కలిసి చదువుకుందామా? చాలా విలువైనటువంటి మాటలు. ఎబ్బేజు గురించి కొన్ని మాటలు. 4వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి. చూడండి, ప్రార్థన అంటే ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ ప్రార్థన ఎంతసేపు ఉందండి? సింపుల్గా, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు, నా యొక్క ప్రాకారం విశాలపరచు, నాకు వస్తున్న కీడు నుండి తప్పించు, అనేక కోణాల్లో ప్రార్థన చేస్తూ వచ్చాడు. తన ప్రార్థన ఎంతో గొప్పదిగా ఉంటూ వచ్చింది చూడండి. సింపుల్గా చేసినటువంటి ప్రార్థన. ఒక్కొక్కసారి మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే అధికమైన విధానంలో చేస్తాం, కానీ అవసరమైన రీతిలో ఉండదు. ఇక్కడ ఎబ్బేజు అనే వ్యక్తి చేసిన ప్రార్థన చూడండి ఎంత గొప్పగా చేశాడంటే, సింపుల్గా చేశాడు. అది దేవుని హృదయానికి తాకే రీతిలో ప్రార్థన చేశాడు. ఎట్లాగూ దేవుని హృదయానికి. ఎబ్బేజు గురించి కొన్ని మాటలు చెప్పచ్చు. ఇతడు చేసిన ప్రార్థన దేవుని హృదయానికి వెళ్ళింది. ఇతడు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఇతడు చేసిన ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టాడు. ఇతడు చేసిన ప్రార్థనలో దేవునికి ఎంత ఇంపైనదిగా ఉంది. ఇతడు చేసిన ప్రార్థన దేవునికే ఏం కావాలో ఇవ్వాలన్న మనస్సు కలిగినట్టు చేస్తాడు. నిజంగా తన ప్రార్థన ఎంత గొప్పదో ఆలోచించండి. ఎబ్బేజు యొక్క ప్రార్థన ఇక్కడ అర్థం చేసుకోండి. ఎబ్బేజు యొక్క జీవిత చరిత్ర మనం ధ్యానించాలంటే చాలా టైం పట్టింది, కానీ 2 వచనాల్లో తన జీవిత చరిత్ర ఇక్కడ రాయబడుతూ వచ్చింది. నాకు తెలిసి 10వ వచనం మెయిన్, 10వ వచనం రాయబడుతూ వచ్చింది. ఎబ్బేజు యొక్క చరిత్ర మొత్తం కూడా ఒక్క వచనంలో చాలా విషయాలు రాయబడుతూ వచ్చింది. ఇక్కడ అర్థం చేసుకోండి, ఎబ్బేజు యొక్క ప్రార్థన ఇది ఒక్క చోటే నాకు తెలిసిన కోణంలో ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలుగుతాం. అంటే ఈ కోణాన్ని బట్టి ఇక్కడ ఒక్కసారి తాను చేసిన ప్రార్థన ఎంతో అద్భుతమైనది. ఎబ్బేజు యొక్క ప్రార్థన ఎంతో ఘనమైనది. ఇదిగోండి అక్క, ఎవరెవరికి లేదు పెన్ను ఉందక్క. కాబట్టి ఎబ్బేజు యొక్క ప్రార్థన ఎంతో ఘనమైనది. ఎబ్బేజు చేసే ప్రార్థన ఎంతో గొప్పదిగా ఉంటూ వస్తుంది. చూడండి, ఈరోజు ఎబ్బేజు యొక్క ప్రార్థన, తన పేరు, తన అర్థం ఏంటన్నది మనకు ఆల్రెడీ చదువుతూ వస్తే, మనం 9వ వచనం చదివితే మనకు అర్థమైంది ఎబ్బేజు యొక్క చరిత్ర ఏంది. నిజంగా తనకి తన తల్లి ఒక పేరు పెట్టింది. ఏమని పెట్టిందో తెలుసా? చూడండి, అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఎబ్బేజు. ఎబ్బేజు అంటే అర్థం ఏంటి? వేదన. అతని పేరే వేదన అంట. చూడండి, ఎవరికైనా సరే మనం హామాన్ అని కానీ, ఇస్కరియోతు యోధా అని కానీ, ఇంకా కొంతమంది పేర్లు ఉంటాయి చరిత్రలో. మన కళ్ళ ఎదుట నిలబడిపోయే పేర్లు కొన్ని ఉంటాయి. అటువంటి పేర్లు మనం పెడతామా? పెట్టం. హామాన్ అని కానీ, దుష్టుడైన హామాన్ అని కానీ, లేదంటే ఇస్కరియోతు యోధా అని కానీ, ఇంకా చాలామంది ఉంటారు. వీళ్ళ పేర్లు మనం పెడతామా? పెట్టం. మనం ఆ పేర్లు ఎందుకు పెడతాం? ఏ దావీదు రాజానో, ఏ యెషయానో, లేదంటే ఏ యోహానో, ఇట్లాంటి పేర్లు పెడతాం, కానీ ఇలాంటివి పెట్టగలుగుతాం మనం? చూడండి, తల్లి పెడుతుంది. ఏమని పెడుతుంది? వేదన అని అతని పేరు పెట్టింది. తన పేరేంటి తెలుసా? వేదన. బహుశా నేను అనుకోవచ్చు, నాకు తెలిసిన కోణంలో, ఒకవేళ తల్లి అతడు పెద్దవాడైన దాకా ఉన్నప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నా పేరుకి అర్థం ఏంటంటే, అరే నీ పేరు వేదన. అదేనమ్మా, ఎవరైనా మంచి పేర్లు పెడతారు కదా. యాకోబు పేరు మార్చి దేవుడు ఇశ్రాయేల్గా మార్చాడు కదా, ఇశ్రాయేల్గా పెట్టాడు కదా, మరి నాకెందుకు ఇలాంటి పేరు పెట్టావని అడగొచ్చు. బహుశా తల్లి చెప్పి ఉండొచ్చు, అరే నేను పలానా వేదనలో ఉన్నప్పుడు అయ్యా నిన్ను కన్నాను,
అరే అని కాదు కానీ నా తండ్రి నాయ పలానా వేదనలు ఉన్నప్పుడు నేను కన్నాను నిన్ను, అందుకే ఆ వేదనలు గుర్తు తెచ్చుకోవడానికి నీకు వేదన అని పేరు పెట్టాను. చూడండి ఆ వ్యక్తి స్థితిగతులు ఎలా ఉండదు చూడండి. తల్లి ద్వారానే వేదన అని పేరు పెట్టబడిన వాడు. ఇంకా ప్రజలందరూ కూడా ఏమన్నా నాకు తెలిసి అతడు ఒకవేళ ఆ పేరుకి అర్థం అందరూ తెలిస్తే అరే ఇతడు వస్తే చాలా ప్రమాదం అనుకునే వాళ్ళు ఉంటారు, ఉండరా? చూడండి చాలా మంది ఉంటారు. ఎవరైనా అడుగు పెట్టగానే ఏదైనా జరిగింది అనుకోండి, మనం ఏమంటాం, వాళ్ళు అడిగి మన ఇంటికి అడుగు పెట్టకూడదు అంటాం. అంటే అది ఒక ముద్ర పడిపోయేది. ఏదైనా పని స్టార్ట్ చేసి ఆగిపోయింది అనుకో, పలానోళ్ళు చేయ మంచిది కాదంటాం. అవునా? ప్రార్థన కూడా అంటామేమో, పలానోళ్ళు ప్రార్థన చేస్తే మంచిది కాదని. సర్లేండి అది తర్వాత సంగతి. కాబట్టి ఏమైపోయింది, ఆ పేరు పడిపోయింది. ఇతను కూడా పేరు పడిపోయింది, వేదన అన్న పేరు పడిపోయింది. ఇప్పుడు ఈ స్థితిగతులు ఏంటి? ఎలాంటి స్థితిలో ఉండా నిజంగా వ్యక్తి దేవుని దగ్గర రావటం అనేది గొప్ప కార్యం. ఒక వేదనకరమైన జీవితం కలిగిన వ్యక్తి, తల్లి ద్వారానే వేదన అని పేరు పెట్టబడిన వ్యక్తి, ఆ వేదనలో నుండి అతడు బయటికి రావడం అనేది గొప్ప కార్యం. చూడండి అతనికి ఎన్ని వేదనలు ఉండా, ఎటువంటి వేదనకరమైన పరిస్థితులు తన తల్లికుండా లేక కుటుంబీకులకుండా తనకుండా ఆ వేదనకరమైన స్థితిలో తాను జ్ఞాపకం చేసుకుంది ఎవరినంటే ఒకే ఒక కోణం బైబిల్లో ఉంది. ఎబ్బేజు యొక్క ప్రార్థన చాలా అద్భుతమైంది. నిజంగా తన లాంటి ప్రార్థన మనకుంటే మన జీవితాలు ఎప్పుడో మారిపోతాయి. తన లాంటి ప్రార్థన మనకుంటే మన జీవితాలు ఎప్పుడో చేంజెస్ వచ్చేస్తాయి, అసలు ఊహించని రీతిలో మార్పులోకి వచ్చేస్తాయి. ఎబ్బేజు యొక్క జీవితం మనం ధ్యానించమనుపు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు నడిపింపు కొరకై. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయానికై వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీది నిష్ప్రయోజకమైన వాడిని ప్రాణాత్మ దేహములు మీకు సమర్పిస్తున్నాం ప్రభావ. మీరే జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో తండ్రి ధ్యానించబోతున్న వర్తమానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మాతో మీరు మాట్లాడమని, దయగల మీ హస్తములకు అప్పచెబుతుండగా మీ చిత్తం బయలుపరచమని, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి, మధ్య మార్గంలో ఉన్న వారిని సకలం నడిపించండి, ఎవరికైతే అపాయాలకి ఇళ్ళు జరగకుండా సహాయం చేయమని. వెంకటన్నను కూడా ముట్టండి, ఆ బలహీనత బాధ నుండి కూడా తొలగించండి. సహోదరి బీరాను ముట్టండి ప్రభావ, స్వస్థపరచండి. అదే రీతిలో సహోదరుడు తిమోతిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. అదే రీతిలో ప్రభావ మీరు ఇంకా సంఘంలో ఇంకా అనేక మంది బలహీనంగా ఉంటారు, సుబ్బారావు అన్న కానీ తండ్రి ఇంకా ఎవరెవరు ఏ బలహీనతలు ఉంటారో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచమని, ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ బలహీనతలు ఉండే వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి మా ప్రార్థనలు చేయబోతున్నాం కాబట్టి ఇంకెవరెవరికి అక్కర్లు ఉందో వారికి కూడా ప్రతి ఒక్కరు తీర్చమని, ఈరోజు ఈ కూడికి ఎంతో దీవించమని, వర్తమానం ధ్యానిస్తుండగా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడమని, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి తండ్రి. ఆకాశం ఇప్పి పడజలంతా విస్తారమని పరిశుద్ధాత్మ అభిషేకించండి, నాతో మీరు మాట్లాడమని, దయగల మీ హస్తములకు అప్పచెబుతున్న ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని, నేను బలహీనుడిని, కింద కూర్చున్న వారికంటే నేను యోగ్యుని కాను, వారికి వర్తమానం ధ్యానిస్తాను కూడా నేను అర్హుని కాను, అయినను మీ కృపను బట్టి నిలబడబోతుండగా ప్రభావ తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పఠశాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ అభిషేకించి నాతో మీరు మాట్లాడమని, పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు, ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నడిపింపు మీరు మాకు దయచేయమని, మేము ఎట్లా ప్రార్థించాలో ఎబ్బేజు యొక్క జీవితం ద్వారా మాకు ఏం బయలుపరచబోతున్నారో మాతో మాట్లాడి, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తెచ్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, ఎబ్బేజు. ఈయన యొక్క జీవిత చరిత్రని మనం చూస్తూ వస్తున్నాం. ఎబ్బేజు యొక్క జీవితంలో కొన్ని శ్రేష్టకరమైనటువంటి సన్నివేశాలు మనకు కనబడుతూ వస్తున్నాయి. ఏమనంటాడంటే ఎబ్బేజు యొక్క జీవితము, తన జీవితంలో తాను చేస్తున్న మొట్టమొదటి పని ఏంటి తెలుసా? వేదనలు వచ్చినాయి, పరిస్థితులు దారుణంగా ఉండొచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, వేధించే వేదనలు వచ్చి ఉండొచ్చు. అటువంటి వేదనలో కూడా బహుశా తన తల్లికి ఆ వేదన ఉంది, తనకు కూడా వచ్చి ఉండొచ్చేమో, కానీ తనకి ఏ స్థితిలో ఉండ తన జీవితంలో తను తెలుసుకున్న ప్రాధాన్యత ఏంటంటే నిజంగా దేవునికి మొరపెడుతున్నాడు. అక్కడ రాయబడింది, ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి. ఎవరు పెడుతున్నారండి? ఇశ్రాయేలీ దేవునికి మొరపెడుతున్నాడు. నిజంగా తన యొక్క జీవితం ఎంత ఘనమైనదో మనం అర్థం చేసుకున్నట్లయితే అద్భుతమైనది. ఎబ్బేజు యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు బయలుపరిచకుండా అనేకమని. ఒక వ్యక్తికి శోధనలు రావచ్చు, ఒక వ్యక్తి వేదన రావచ్చు, ఒక వ్యక్తికి బాధ రావచ్చు, ఒక వ్యక్తికి శోధనలు రావచ్చు, ఒక వ్యక్తికి శ్రమలు రావచ్చు. కానీ ఏ వచ్చినా ఈ రోజుల్లో విశ్వాసులైన అనబడుతున్న దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు అనబడుతున్నవారు 199 మంది చేయవలసిన పని ఇదే, కానీ చేయట్లా. ఏంటిది అది? చూడండి, ఎబ్బేజు యొక్క స్థితిగతులు కానీ, తన తల్లి పరిస్థితులు కానీ, లేదా తనకు కానీ వేదనకరమైన పరిస్థితులు వచ్చి ఉండొచ్చు, కష్టాలు వచ్చి ఉండొచ్చు, బాధలు వచ్చి ఉండొచ్చు. ఏ పరిస్థితులైనా ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేలు యొక్క దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నాడు.
నిజంగా ఇశ్రాయేలు యొక్క దేవుని దగ్గరకు వచ్చి మొరపెడతాం అనేది గొప్ప కార్యం. రోజు తిమోతి అంకుల్ ఈ రీతిలో చెబుతూ వచ్చాడు. ఒక సహోదరుడు అంటే ఒక సందర్భంలో కొంతమంది హెబ్రోన్ నుండి సువార్తకి వెళ్ళినప్పుడు కొంతమంది మరి ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఉండగా ఎవరో పట్టుకుని సిస్టర్స్ని బ్రదర్స్ని ఎవరినో సంథింగ్ అందరినీ కలిపి ఒక రూమ్లో పెట్టి తలుపేసేసి పెద్ద లాక్ వేసారండి. చాలా పెద్ద పూర్వదినాల్లో పెద్ద పెద్ద లాకులు ఉండి ఆ లాక్ వేసేసి వాళ్ళందరూ బయటికి రాకుండా చేశారండి. చేసినప్పుడు ఒక సహోదరుడు వెళ్ళి సంసోనుకు తోడుగా ఉన్న దేవుడే నాకును తోడుగా ఉండు, సంసోనుకు బలం ఇచ్చిన దేవుడు నాకు బలం ఇవ్వమని చెప్పి 2 గుప్పిళ్ళు ఎట్ట పెట్టుకుని ఒక్కసారిగా గుద్దాడంట. గుద్దతంతో ఏమైంది, ఆ యొక్క తాళం అంతా కూడా పైలిపోయిందంట. అక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా సగం సువార్థికులందరినీ బయటికి తీసుకొచ్చేసారంట. ఆయన పేరు మహిమదాస్ అనే చెప్పారు. ఆయన తమిళనాడు ప్రాంతం ఏదో అంట. సో ఎందుకు నేను చెబుతున్నట్టే, నేను కాదులేండి ఆయన పేరు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే ఒక నామమును ఆయన అనుమతించినటువంటి దేవుని నామని. సంసోనుకు బలం ఇచ్చిన దేవుడు ఎవరు? పరమందున దేవుడే. తిమోతి అంకుల్ కూడా అప్పుడప్పుడు చెబుతూ వస్తాడు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, బక్సింగార్ దేవా, మా దేవా అంటూ వస్తాడు. అంటే ఎందుకంటే ఆ దేవుణ్ణి స్మరించుకోవడం, ఆ దేవుణ్ణి గుర్తుపెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. తిమోతి అంకుల్ చెబుతూ ఉంటే అద్భుతంగా ఉన్నది. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, బక్సింగార్ దేవా, నా దేవా అంటూ వస్తాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. అసలు ఆ దేవుణ్ణి తరతరాలు మన పితరులు కానించి మనం కూడా మన పితరులకు దేవుడికి ఎలా ఉన్నాడో మనకు కూడా అదే దేవుడికి ఉన్నాడని గుర్తు తెచ్చుకోవడం చాలా గొప్ప కార్యం. ఈరోజు ఎబ్బేజు యొక్క జీవితం ఎంత ఘనమైంది ఉందో తెలుసా? ఒకే వచనంలో తను ప్రార్థన చేశాడు, 10వ వచనంలోనే ప్రార్థన చేశాడు. ఒక్క వచనంలోనే సమాధానం కూడా తనకు అనుమతించబడుతూ వచ్చింది. అంటే ఎబ్బేజు యొక్క ప్రార్థన దేవునికి ఎంత ఇష్టకరంగా ఉందో చూడండి. నిజంగా అతడు ప్రార్థన అతడు ఎక్కడికి వచ్చాడు? తనకు వేదన ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, మానసికమైన పరిస్థితులు ఎదురై ఉండొచ్చు, అనారోగ్యాలు ఎదురై ఉండొచ్చు, బలహీనతలు ఎదురై ఉండొచ్చు. కానీ తాను ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేలు యొక్క దేవునికి మొరపెట్టిన అనుభవం చూస్తున్నాం. నిజంగా తాను ఇశ్రాయేలు యొక్క దేవునికి ఏమని మొరపెడుతున్నాడు? ఎబ్బేజు మొరపెడుతున్న విధానాలు 5 రకాల అనుభవాలు మనం చూడొచ్చు. చాలా మంది 4 అని చెబుతారు, 5 కోణాల్లో మనం చూడొచ్చు. ఎబ్బేజు యొక్క జీవితంలో మొట్టమొదటిగా తాను ఇశ్రాయేలు దేవునికి మొరపెడుతున్న అనుభవాలు చాలా విషయాలు ఉంటాయి, కానీ 5 విషయాలు మనం చూస్తాం. ఈ 5 విషయాల్లో మొదటి మాట ఏంటంటే, ఎందుకంటే ఎబ్బేజుకు బలహీనత వచ్చినప్పుడు, ఎబ్బేజుకు అనారోగ్యం రాని, ఎబ్బేజుకు ఏదైనా శ్రమలు రాని, బాధలు రాని, బలహీనతలు రాని, తన జీవితంలో తాను మొట్టమొదటిగా వేదనకరమైన పరిస్థితిని కానీ లేదా తన మీద ఉన్న వేదనలు, తనలో ఉన్న వేదనలు తొలగించుకోవడానికి కానీ మొట్టమొదటిగా తను సమీపించింది ఎవరినంటే ఇశ్రాయేలు యొక్క దేవుని. ఈరోజు మనం కూడా అట్లా సమీపించాలి. ఈరోజు మనం కూడా అట్లా దేవుని సమీపించడం చాలా ప్రాముఖ్యమైనది. వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ మనం సమీపించాల్సింది దేవుని మాత్రమే. దేవుని దగ్గరకు మనం సమీపించి రావాలి. ఈరోజు చాలా మంది విశ్వాసులే దేవుని బిడ్డలే, ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడిన వారే, ప్రభు రక్తంలో కడగబడిన వారే, కానీ వేదనలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రారు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గర రారు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రారు. ఏదన్నా బలహీనత ఉంటే, ఏదైనా అనారోగ్యం ఉంటే చెప్పుకోలేరు, దేవుని సన్నిధిలో ప్రార్థించడం లేదు. మనం కూడా దేవుని సన్నిధికి రాలేం. ఎందుకంటే ప్రాముఖ్యత ఇశ్రాయేలు యొక్క దేవుని మనం మర్చిపోయాం. కానీ మనకంటే ఎబ్బేజు చాలా గొప్పవాడు. ఎబ్బేజు ఎంత గొప్పవాడు అంటే తన బాధ, తన వేదన దేవుని దగ్గర తీసుకొస్తున్నాడు. నిజంగా ఎంత గొప్పగా చూడు. ఎబ్బేజు ఇశ్రాయేలు యొక్క దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టాడు. ఈరోజు మనం ఆ పని చేయాలి. ఏం చేయాలండి? ఇశ్రాయేలు యొక్క దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టాలి. అది ప్రాముఖ్యమైన స్థితి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెడతామో, ఎబ్బేజులాగా మనకున్న కష్టాలు, బాధలు ఏవైనా సంఘముగా, మందిరానికి ఏదైనా అవసరతలు ఉండా, మనకు కుటుంబంగా, వ్యక్తిగతంగా, మనలో ఏదైనా ఆత్మీయస్థితికి ఏదైనా బలహీనమైన ఉండా, వాటన్నిటి విషయమై దేవుని దగ్గరకు వచ్చి ఎప్పుడైతే మనం మొరపెట్టుకుంటూ వస్తామో, ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, బక్సింగార్ దేవా, తిమోతి అంకుల్ దేవా, నా దేవా అని ఏ రోజైతే మనం మొరపెడతామో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు ఆ ప్రార్థన అవసరం. ఎబ్బేజు దేవుని దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? దేవుని దగ్గరకు వచ్చాడు. ఈరోజు మనం కూడా దేవుని దగ్గరకు రావాలి. నిజంగా నేను ఒకటి అడగాలని ఆశిస్తున్నాను. తనకి ఎన్నో పరిస్థితులు ఉండా దేవుడు ఎలా గుర్తొచ్చాడు? తనకి అర్థం చేసుకోండి. తనకి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నెన్నో పరిస్థితులు ఉండొచ్చు. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడే ఎలా గుర్తొచ్చాడు? అది ఇశ్రాయేలు యొక్క దేవుని దగ్గరికి రావాలని ఎలా గుర్తొచ్చాడు? ఎలా గుర్తొచ్చింది? లోకంలో ఎంతమంది దేవుళ్ళు, దేవతలు అనబడుతున్న వారు లేరు. ఇశ్రాయేలు ప్రజలు లెక్క చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క జీవిత చరిత్ర చూడగానే ఆదిలోనే తప్పిపోయిన అనుభవాలు ఉన్నాయి. అంటే ఆదిలో అంటే మరి ఎర్ర సముద్రం దాటించిన తర్వాత తప్పిపోయిన అనుభవాలు ఉన్నాయి. మరి ఇటువంటి స్థితిలో ఉండ కరెక్ట్గా ఇశ్రాయేలు యొక్క దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆ దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఆ దేవుని గొప్పతనం, ఆ దేవుని శౌర్యము, ఆ దేవుని బలం,
ఆ దేవుని యొక్క ఔన్నత్యం ఎలాంటిదో అతను తెలుసుకోగలిగాడు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చాం. ఈరోజు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. మనం దేవుని గురించి ఏం తెలుసుకుని దేవుని దగ్గరకు వస్తున్నాం, ఏమని తెలుసుకుని దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎలా తెలుసుకుని దేవుని దగ్గరకు వస్తున్నాం, అసలు దేవుని దగ్గరికి ఏమని వస్తున్నాం? ఒక మాట చెప్పాలి, వెళ్ళేటప్పుడు ఇచ్చానండి అక్క పెన్ను. కాబట్టి ఏమని దేవుని దగ్గరకు వస్తున్నాం, మనం అసలు ఎలా వస్తున్నాం? ఈరోజు దేవుని దగ్గరికి ఎబ్బేజు లాగా వచ్చామా? ఎబ్బేజు యొక్క జీవిత చరిత్ర చూడండి. ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం 10వ వచనం చివరిలో చూస్తే ఏమని రాబడితే వచ్చింది? దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఎంత ఘనమైన రీతిలో రాయబడి ఉందో చూడండి. ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు తనకు సమస్తాన్ని దయచేశాడంటే ఎంత ఘనమైన రీతిలో ఎబ్బేజు ప్రార్థన చేస్తూ వచ్చాడో చూడండి. ఈరోజు బైబిల్లో రాయబడిన మొదటి కోణంలో మనం చూడక మునుపు ఎబ్బేజు లాంటి ప్రార్థన మనం చేయటానికి మందిరానికి వచ్చామా? ఎబ్బేజు లాంటి ప్రార్థన జీవితం మనకు ఉందా? ఎబ్బేజులాగా మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి, ఈ దేవుని దగ్గరకు వస్తే నా వేదన, ఈ దేవుని దగ్గరకు వస్తే నా కష్టము, ఈ దేవుని దగ్గరకు వస్తే నా బాధ, ఈ దేవుని దగ్గరకు వస్తే నా దుఃఖము, ఈ దేవుని దగ్గరకు వస్తే నాకు కలిగినటువంటి ప్రతి అనారోగ్యం, ప్రతి వేదనలు పోతాయని దేవుని దగ్గరకు వచ్చామా? ఏదో సంఘ ప్రార్థన అనౌన్స్మెంట్ చేశాడు, సంఘ ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, రాకపోతే సేవకుడు అడుగుతాడని వచ్చారా? లేకపోతే వెళ్ళకపోతే దేవుడు ఏమన్నా చేస్తాడని సంఘ ప్రార్థనకు వచ్చాము. ఈరోజు మొట్టమొదటి కోణం మనం అర్థం చేసుకోవాల్సింది, ఎబ్బేజు యొక్క జీవితంలో నిజంగా దేవుని దగ్గరకు వచ్చి, ఇది దేవుడు చేయగలను, నేను అడిగినవన్నీ, నేను ఏమైతే అడుగుతానో దేవుని దగ్గర, ఏమైతే మొరపెట్టుకుంటానో అవన్నీ ఖచ్చితంగా దేవుడు చేయగలడనే దేవుని దగ్గరకు వచ్చాడు. ఈరోజు మనం ఎలా వచ్చాం దేవుని దగ్గర? ఎబ్బేజు లాంటి విశ్వాసం ఉందా? ఎబ్బేజు లాంటి నమ్మకత్వం, ఎబ్బేజు నిజంగా విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రభు చేయగలడన్న దృఢమైన విశ్వాసంతో, నమ్మకంతో దేవుని దగ్గరకు వచ్చాడు. ఇది దేవుడు చేయగలడు. సో నా తల్లి నాకు వేదన అని పేరు పెట్టింది, నాలో ఉన్న వేదన దేవుడు తీసివేయగలడు, నా తల్లికి ఉన్న వేదన దేవుడు తీసివేయగలడు, దేవుని బట్టి మాకు వేదనలు వస్తున్నాయి తీసివేయగలడని నిజమైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు యొక్క దేవుని దగ్గరకు వచ్చాడు. ఈరోజు మనం దేని కొరకు ఎక్కడికి వస్తున్నాం? ఎలా ప్రార్థన చేయడానికి వచ్చాం? ఒకటే ప్రశ్న, నిజంగా దేవుడు ఈరోజు నాకుండా వేదన, నాకుండా బాధను తీసేయగలడు అని వచ్చామా? ఏదో ప్రార్థనకి వెళ్ళాలని వచ్చామా? బైబిల్ చెబుతున్న మొదటి మాటను మనం ధ్యానించే మునుపు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అయితే ఎబ్బేజు చేసిన ప్రార్థన 5 కోణాలు ఉన్నాయి. ఎబ్బేజు చేసిన ప్రార్థన 5 కోణాల్లో ఉంది. దాంట్లో మొదటి మాట ఏంటంటే, రండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి ఏమంటున్నాడండి? నీవు నన్ను నిశ్చయముగా, ఏమంటున్నాడు? నిశ్చయముగా అంటే ఎబ్బేజు యొక్క జీవితాన్ని చూడండి. తాను నిశ్చయముగా దేవుని ద్వారా బహుమానం పొందడానికి సిద్ధంగా ఉంటాడు. నిశ్చయముగా అంటే కరెక్ట్గా కన్ఫామ్గా నన్ను నువ్వు ఆశీర్వదిస్తావు, దీవిస్తావు, తర్వాత సంగతి ఖచ్చితంగా నా జీవితంలో నీ ద్వారా అయితే కార్యం జరగాలి. చూడండి, దేవుని ద్వారా దీవించబడటానికి ఇష్టపడుతున్నాడు. ఎబ్బేజు యొక్క ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి. నిశ్చయముగా అంటే చూడండి, ఆ మాటలో చాలా అర్థం ఉంది. అది తీసివేయదగింది కాదు, అది పొల్లైన పోయే అనుభవం ఉన్నది కాదు. నిశ్చయముగా అంటే దేవుడు నిశ్చయముగా తను దీవించగలడు, తను ఆశీర్వదించగలడు, తన ఐశ్వర్యంతో చేయగలడని నమ్మాడు ఎబ్బేజు యొక్క జీవితం. ఎబ్బేజు యొక్క జీవితంలో మొట్టమొదటిగా దేవుడు మాత్రమే నిశ్చయమైన క్రియలు, నిశ్చయముగా ఉండేది, తరతరాలు ఉండేటటువంటి క్రియలు దేవుడు మాత్రమే చేయగలడని నమ్మాడు. నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? తన తల్లి తాను పుట్టిన కానించి, తన తల్లి అంటే తల్లి పుట్టినప్పటి నుంచి కాదు, ఎబ్బేజు పుట్టిన కానించి ఒక పేరు పెడుతూ వచ్చింది. ఏమని పెడుతూ వచ్చింది? ఎబ్బేజు అని పెట్టింది. ఎబ్బేజు అంటే అర్థం ఏంటి? వేదన. చూడండి, నిశ్చయముగా తన జీవితంలో ఉన్న వేదన దేవుడు తీసేయగలడని దేవుని దగ్గరకు వచ్చాడు. ప్రభా, నాలో ఉన్న వేదన నిశ్చయంగా తీసే. ఏ వేదన అయితే నన్ను వేధిస్తుందో, ఏ వేదన అయితే నాకు బాధిస్తుందో, ఏ వేదన అయితే నన్ను దుఃఖంతో మనోదుఃఖం కలిగినట్టు చేస్తుందో, ఆ వేదన నిశ్చయంగా నువ్వు తీసే. నిశ్చయముగా అంటే తనకుండా వేదన తీసేమని దేవుని దగ్గరకు వచ్చాడు ఎబ్బేజు. ఈరోజు మనం దేని కొరకు వస్తున్నాం? ఎలా వస్తున్నాం? ఎబ్బేజు లాంటి ప్రార్థన ఈరోజు మనకు అవసరం. నిశ్చయముగా దేవా
నాలో ఉన్న వేదనను తీసే, నేను ఈ వేదన బట్టి బాధించబడుతున్నాను, ఈ వేదన బట్టి దుఃఖించబడుతున్నాను, నిశ్చయముగా అన్న ఒక్క మాటను మనం ధ్యానిస్తున్నాం. నిశ్చయముగా తన వేదన తీసివేయటానికి దేవుని దగ్గరకు వచ్చాడు. తాను తీసేసుకోలేడు, కానీ దేవుడు తీసేయగలడని వచ్చాడు. దేవా, నా వేదనను మాత్రమే తీసేయగలవు. ఈ రోజు నాలో ఉన్న హృదయంలో ఉన్న వేదన, నాలో ఉన్న వేదన, నా కుటుంబంలో ఉన్న వేదన, నేను వెళ్తున్న మందిరంలో ఉన్న వేదన, ఈ వేదన అంతటిని తీసేయగలిగిన వాడు నీ ఒక్కడవే. యెబ్బేజు యొక్క అనుభవంలో తాను పుట్టినప్పటి నుండి ఉన్న వేదనని ఒక్కసారిగా దేవుడు తీసేయగలడని దేవుని దగ్గరకు వచ్చాడు. నిశ్చయముగా అన్నడు నాకు ఆ వేదన ఉండదు. నిశ్చయముగా నీవు గాని నిశ్చయముగా కార్యం చేస్తే మరన్నటికి నాలో ఆ వేదన ఉండదు. యెబ్బేజు యొక్క జీవితంలో మొట్టమొదటిగా తనలో ఉన్న వేదనని దేవుడు తీసేయాలని చెప్పి దేవుని దగ్గరకు వచ్చాడు. నిశ్చయముగా నువ్వు నిశ్చయముగా తీసేస్తేనే ఆ వేదన నాలో నుండి పోతుంది. నిశ్చయముగా ఎప్పటికీ యెబ్బేజులో వేదనే లేకుండా దేవుడు తీసేయటానికి తను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు దేవుని దగ్గరికి. తనలో ఉన్న వేదన నిశ్చయం కంటే ఎప్పటికీ అసలు ఆ వేదనే ఉండకోకుండా ఒక సంతోషకరమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని దేవుడు ప్రసాదింపజేయమంటం కొరకు, దేవాది నువ్వు ఇవ్వని దేవుణ్ణి అడగటం కొరకు వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప అనుభవం చూడండి. తన జీవితంలో బహుశా తనకి 20 సంవత్సరాలు ఉండే అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఒక 20 సంవత్సరాలు ఉండే అనుకో. 20 సంవత్సరాల నుంచి తనకేముందండి చెప్పండి? 20 సంవత్సరాల నుంచి ఏముంది? ఇరవై సంవత్సరాల నుంచి తనకు వేదనే ఉంది అనుకోండి. మరి 20 సంవత్సరాల వేదనంతా కూడా ఏమంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి? తన మీద ఉన్న భారాన్ని తీసేయమని దేవుని దగ్గరికి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడని? 20 సంవత్సరాల నుంచి తన మీద ఉన్న వేదన అంటే అది భారంగా ఉండిపోయింది. నిజంగా చూడండి, యెబ్బేజు యొక్క జీవితంలో తన మీద ఉన్న భారము పోవటం కొరకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నిశ్చయముగా ఆయన ఏం చేయబడాలా? తర్వాత మనం కొన్ని చూసే ఉంటాయి. నిశ్చయముగా ఎందుకన్నాడు? మొట్టమొదటిగా తనలో ఒక వేదన ఉంది. ఏముందండి? ఒక వేదన, తనలో ఎంతో వేదన ఉంది. ఆ వేదన మొత్తం దేవుడు తీసేయాలని కోరుకుంటున్నాడు. ఆ వేదన ఎలా ఉందంటే తనకు ఒక భారం అయిపోయింది. తన మీద ఎలా ఉంది? ఒక భారంగా ఉంటూ వస్తుంది ఆ వేదన. ఆ వేదన ఉన్న భారానికి తను తట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆ వేదన, ఆ భారము తట్టుకోలేక దేవుని దగ్గరకు వచ్చేసాడు. నిజం చెప్పాలంటే అవన్నీ తట్టుకోలేక దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. మనం తట్టుకోలేని భారములు, వేదనలు మన మీద చాలా ఉంటాయి. కొన్ని బయటికి చెప్పొచ్చు, కొన్ని చెప్పలేనివి ఉంటాయి. కొన్ని సంఘంలో చెప్పొచ్చు, కొన్ని సంఘంలో చెప్పలేని ఉంటాయి. కొన్ని బహిరంగంగా చెప్పొచ్చు, కొన్ని బహిరంగంగా చెప్పలేని ఉంటాయి. కొన్ని అందరితో చెప్పే ఉంటాయి, కొన్ని అందరితో చెప్పని కూడా కొన్ని ఉంటాయి. కొందరితో చెప్పే ఉంటాయి. కొన్ని అసలు ఎవరితో కూడా చెప్పకూడని కొన్ని ఉంటాయి. కానీ యెబ్బేజు యొక్క జీవితం చూడండి, లోపల వేదన ఉండొచ్చు, లోపల ఆ వేదన తనకు భారంగా ఉండ, ఆ భారం భరించలేక దేవుని దగ్గరకు వచ్చాడు. ఈరోజు మనలో ఉన్న వేదన ఒక అనారోగ్యమా, ఒక బలహీనత, ఒక కష్టమా, ఒక అవమానాలు, నిందల, ఏవైతే మనలో వేదన ఉండేవో అవి మనం దేవుని దగ్గర తీసుకురావాలి. ఎందుకు? నిశ్చయముగా దేవుడు తీసేస్తాడని దేవుని దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా దేవుడు తీసేస్తాడు. అసలు దాంట్లో డౌటే లేదు. ఇది నిశ్చయముగా దేవుడు తీసేయగలడు అని నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో కూడిన క్రైస్తవ జీవితం కలిగి ప్రభు సన్నిధులకు, ప్రభు యొక్క పాదముల దగ్గరకు వచ్చి నిశ్చయముగా ఇది ప్రభు మాత్రమే తీసేయగలడంటే తీసేయగలిగినటువంటి వాడు. అందుకే ప్రభు అంటాడు, ఆవగిన్నంత విశ్వాసం ఉండా కంబిలి చెట్టెళ్ళి లేదా కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడదా? అతి కొద్ది విశ్వాసమే. ఈరోజు యెబ్బేజు ఎంత గొప్ప విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చాడంటే తన వేదనంతా దేవుడు తీసేయగలడు. మరెన్నటికీ నిశ్చయం కంటే ఎప్పటికీ తనలో వేదన ఉండకోకుండా దేవుడు చేయగలడన్న నిరీక్షణతో దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుడు తనలో ఉన్న వేదన తీసేస్తున్నాడు. ఈరోజు మనం ఎలా వచ్చాం? సంఘముగా, సంఘ ప్రార్థన చేయడానికి సంఘముగా కూడి మనం ఎలా వచ్చాం? మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? నాకు తెలిసి అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. తాను ప్రార్థన చేసింది కూడా ఎక్కువ సమయం కూడా లేదు. దేవా, ఇశ్రాయేలు యొక్క దేవుని దగ్గరకు వచ్చి నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా ప్రాకారం విశాలపరచు, ఇంకేమన్నాడు? నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నాకు తోడుగా ఉండు, నాకు కీడు రాకుండా కాపాడు అన్నాడు. ఈ మాటలు మాట్లాడడానికి ఎన్ని రోజులు పట్టింది? మాటలు కాదు, ప్రార్థన చేయడానికి ఎంత సమయం పట్టింది?
లిటిల్, అతి తక్కువ సమయంలోనే, నాకు తెలిసి ఒక్క నిమిషము కూడా పట్టి ఉండదు. కానీ ఆ ప్రార్థన దేవుడు అన్నాడు. ఈ ప్రార్థనలో సత్యం ఉంది, యథార్థత ఉంది. ఎబ్బేజు చేసిన ప్రార్థనలో మొదటిగా దేని కొరకంటే నిశ్చయముగా, అంటే తన పేరు మీద ఉండదు, అంటే తన పేరుకు వేదన అని అర్థం. తనలో ఉండదు కూడా అదే వేదన, తన తల్లిలో ఉండొచ్చు. ఆ వేదన తొలగించబట్టం కొరకు ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు తనలో ఉండ వేదన తీసివేశాడు. ఇది మొదటిది. ఈరోజు నీవైనా నేనైనా ఏ వేదనతో ఇక్కడికి వచ్చినా, ఎటువంటి వేదన కలిగి నువ్వు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఆ వేదన తీసేయగలడని ఆయన నమ్మితే, ఆయన కాదు ఆయన్ని నమ్మితే ఖచ్చితంగా ఆయన నీలో నాలో ఉండ, ఎబ్బేజులో ఉండ వేదనలు తీసేసిన దేవుడు నీలో నాలో ఉండ వేదనలు కూడా దేవుడు, అదే దేవుడు ఇప్పుడు కూడా తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. రెండో మాటను చూస్తున్నట్టయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము మనం చూస్తున్నట్టయితే 10వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఏం చేయాలి? మళ్ళా ఆశీర్వదించాలంట. నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఒకటి, తనకుండా వేదనలు తీసేయగలడని దేవుని దగ్గరకు వచ్చాడు, వేదనలు తొలగించబడుతుంది. రెండోది ఏమంటున్నాడు? నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే, నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే కదా. ఆశీర్వదించు ప్రభా, ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఈరోజు నాకున్న వేదనలు బట్టి నేను ఆశీర్వదించబడలేదు, నాకున్న వేదనలు బట్టి నేను ఆశీర్వాదాన్ని పొందలేదు. కానీ ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే, నాకు ఆశీర్వాదాలు అవసరం, నీ ద్వారా నేను ఆశీర్వదించబడాలి. అందుకే యాకోబు యొక్క చరిత్ర కూడా మనం చూస్తూ వస్తాం. ఆదికాండంలో చూసినట్టు 32వ అధ్యాయంలో ఆ ప్రాంతంలో యాకోబు కూడా ప్రార్థన చేసిన అనుభవం ఉంది. ఏమంటాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనంటాడు. 32వ అధ్యాయం 26వ వచనంలో, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము, అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనే నేను. ఇక్కడ యాకోబు యొక్క జీవితం కూడా కనపడుతుంది. ఇంకా బైబిల్లో అనేక మంది వారి ప్రార్థనలు చూసినట్టయితే దేవుని ఆశీర్వాదం కొరకు పట్టుదలతో ప్రార్థించిన వారు ఉంటారు. భారంతో ప్రార్థించారు, పట్టుదలతో ప్రార్థించారు. ఆ రోజు యాకోబుని నిశ్చయంగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు ఎబ్బేజుని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించే అనుభవాన్ని చూస్తున్నాం. వీళ్లే కాదు, దావీదును కూడా దేవుడు ఆశీర్వదించాడు. తరతరములే కాదు, యోధా గోత్రపు సింహము అంటే దేవుడు అనుమతించిన ఆశీర్వాదం ఎలా ఉందో చూడండి. దావీదుకు కూడా, దావీదుకే కాదు అనేక మంది క్రైస్తవులకి, ఈరోజు మనకు కూడా ఎంతో ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. మాణిక్వాన ఫోన్ నెంబర్ ఉందాక? మాణిక్వాన ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ చేసేవాడు. పాపం వాక్యం వింటున్నాడు, మధ్యలో కట్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అర్థం చేసుకోండి, తరతరాలు ఉండేటటువంటి ఆశీర్వాదం. అంటే ఫోన్లో వాక్యం వింటున్నాడులే, వింటా ఉండగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ చేసేవాడి, వాక్యం వింటాడు ఆయన ఫోన్లో. ఆయన అంటే ఒకవేళ రాలేకపోయిన వర్షాన్ని బట్టి ఇంటికాడ ఉండని అంటాడు, అట్లా కూడా చేయొచ్చు. కాన్ఫరెన్స్లో పెట్టి కొంతమంది రాలేకపోయిన వాళ్ళకి ఫోన్లో కాన్ఫరెన్స్ కూడా కలిపి మనం ఇక్కడ పెట్టినట్టయితే వాక్యం వినిపించబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే తరతరాలకి నిజంగా చూడండి ఎబ్బేజు యొక్క జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. ఒకటి, తనలో ఉన్న వేదనలో పోవడానికి ప్రార్థన చేశాడు. రెండోదిగా చూసినట్టయితే దేవుని ఆశీర్వాదం కొరకు యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఎవరు? యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఇంకెవరు ఆశీర్వదించబడ్డారు? యాకోబు తర్వాత చెప్పండి ఎవరు? ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. తర్వాత దానికంటే ముందు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదం గొప్పది. ఎంత గొప్పదంటే తరతరాలకు ఉండేంత ఆశీర్వాదం. ఈరోజు మనం ఎందుకు ఆశీర్వదించబడతలేదంటే, అసలు ఆశీర్వదించే దేవుని దగ్గరికి మనం రావట్లా. మనం బయటికి ఏమంటాం? దేవా నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తా, యేసయ్యా నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు అని మనం అనుకుంటాం. అసలు ఆశీర్వదించే దేవుని దగ్గరికి మనం ఎలా వస్తున్నాం? ఎబ్బేజు ఆయన మాత్రమే నిత్యంగా వేదం తీసివేయగలడు, నిత్యంగా ఆయన మాత్రమే ఆశీర్వదించగలడని వచ్చాడు. ఆయన మాత్రమే ఆశీర్వాదం ఇవ్వగలడని దేవుని దగ్గరకు వచ్చాడు. మనం ఎలా వస్తున్నాం? ఈరోజు మనం ఎందుకు ఆశీర్వదించబడతలేదు? ఎందుకు ఆశీర్వాదాలు మనకు రావట్లా? అవి వచ్చి మనం ప్రార్థన అడుగుతాం, అయ్యా నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించలాగిన ప్రార్థన చేయండి అని. అసలు మొదటి విషయం ఏంటి తెలుసా? మనం ప్రార్థన చేస్తాం, చేయకు మునుపు కావాల్సింది ఏంటంటే మనము దేవా ఈ రోజు నువ్వు నన్ను ఆశీర్వదించి నిత్యముగా. ఎబ్బేజు లాంటి ఆశీర్వాదం నాకు అవసరం, నాకు నా కుటుంబానికి నీ ఆశీర్వాదం అవసరం. దావీదు కూడా అంటాడు కదా, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఏమవుతుంది? ఆయన ఆశీర్వాదం నుండే కదా నిత్యము ఆశీర్వదించబడుతుంది.
అవునా కదా? ఎంత గొప్ప కార్యం! ఎందుకంటే బైబిల్ చెప్పే మాటలు చాలా ప్రాముఖ్యమని. ఈరోజు మనం ఆశీర్వదించబడటం అనేది చాలా అవసరం. దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడటం అనేది చాలా అవసరం. ఈరోజు ప్రజలకు ఎలా ఉందంటే దేవుని ఆశీర్వాదాలు అంటే కూడా విలువ లేని స్థితిలో అయిపోతూ వస్తున్నాయి. ప్రియులారా, దేవుని ఆశీర్వాదాలు ప్రాముఖ్యమైనది. నీ ఆశీర్వాదం నుండి నిత్యం నా కుటుంబం ఆశీర్వదించబడును గాక అని దావీదు మాట్లాడుతూ వచ్చాడు. దావీదు రాజు మాట్లాడుతూ వస్తున్నాడు. అటువంటి ఆశీర్వాదాలు ఈరోజు మనము మన కుటుంబాలు పొందాలి. మనము మన కుటుంబాలు ఎప్పుడో కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలామందికి అటువంటి ఆశీర్వాదాలు లేవు. ఆశీర్వాదాలు అన్నవి లేవు. ఎందుకంటే పొందలేని స్థితిలో ఉంటున్నారు ప్రజలు. దేవుని ఆశీర్వాదం ప్రాముఖ్యమైనది. నీ ఆశీర్వాదం నుండి నిత్యం నా కుటుంబం ఆశీర్వదించబడును గాక. సదాకాలం ఎందుకు ఆశీర్వదించబడాలి? దావీదు రాజు కూడా ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఇదే ప్రాముఖ్యమైన విషయం. దేవుని ఆశీర్వాదం చాలా గొప్పది. ఈరోజు ప్రజలు దేవుడు తనను ఆశీర్వదించాలని దేవుని దగ్గరికి రావట్లా. ప్రజలు ఏం చేస్తున్నారు మరి? ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. దేవుని దగ్గరికి అయితే రానటువంటి అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. దేవుని దగ్గరికి రానటువంటి అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించాలి. ప్రభా, నీ ఆశీర్వాదం ప్రాముఖ్యమైనది. నీ ఆశీర్వాదం ప్రాముఖ్యమైనది. ఈరోజు ఎబ్బేజు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎబ్బేజు దేవుని దగ్గరకు వచ్చాడు. ఏం చేస్తున్నాడు? దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటాడు. ప్రభా, నా జీవితంలో ఇప్పటి వరకు ఆశీర్వాదం లేదు. ప్రభా, ఇప్పటి వరకు నా జీవితంలో ఆశీర్వాదం నేను పొందలేకపోతూ వచ్చాను. ప్రభా, ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు నేను పొందలేక నష్టపోతూ వచ్చాను. ఈరోజు నువ్వు ఆశీర్వదించు. ఈరోజు నువ్వు ఆశీర్వదించు. మొదటి సమయాల గ్రంథంలో మనం చూసినట్లయితే 7:29 వచనంలో, దయచేసి నీ దాసునైన నా కుటుంబము, నీ దాసు క్షమించండి, 2వ సమయాల గ్రంథం 7:29 వచనంలో, దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము. ఎంత గొప్ప మాట చూడండి. దావీదు కూడా దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉండే అంటే, మనం ఆశీర్వదించబడకపోవడం కారణం ఇయే. సంఘంలో ఉన్నాం, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందాం, కానీ మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. కారణం ఇదే. ఏంటి ఆ కారణం? ఒకటి, మొట్టమొదటిగా ఎబ్బేజు యొక్క ప్రార్థన మనకు తెలియపరుస్తుంది. తనలో ఉన్న వేదనలన్నీ తొలగించుకోవడం దేవుని దగ్గరకు వచ్చాడు. ఏదో సంవత్సరాల తరబడి కాదు, కానీ ఒక కరెక్ట్ అయిన క్రైస్తవ జీవితంలో, నిజమైన విశ్వాస జీవితంలో ప్రార్థించాడు. దేవుడు తన వేదనను తొలగించాడు. రెండోదిగా దేవుని ఆశీర్వాదం కావాలని, నిత్యంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలని వచ్చాడు. దేవుడు నిజంగా తను ఆశీర్వదిస్తున్నాడు. అదే ఆశీర్వాదం అబ్రహాంకు వచ్చింది, అదే ఆశీర్వాదం ఇస్సాకు ఉంది, అదే ఆశీర్వాదం వచ్చింది కాదు. మొదట అబ్రహాంకు ఉంది, ఇస్సాకు ఉంది, యాకోబుకు ఉంది. అదే ఆశీర్వాదం ఇంకెవరికి ఉందో తెలుసా? దావీదు రాజు కూడా ఉంటూ వచ్చింది. ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం, చూడలేదా? 2వ సమయాల గ్రంథంలో ఇప్పుడు మనం చూసిన మాట ఏంటి? ఇదే కదా. 2వ సమయాల గ్రంథం 7వ అధ్యాయం మనం చూసిన మాట చూసినట్టయితే చదవండి ఆ మాట. దయచేసి 2వ సమయాల గ్రంథం 7వ అధ్యాయం 29 వచనం చివరిలో, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము. అదే దావీదు రాజు కూడా అదే కోరుకుంటున్నాడు. దేవుడు మాత్రమే ఆశీర్వదించగలడు. ఏ మనుషుడు కూడా ఆశీర్వదించలేడు. ఆశీర్వదించినది తరతరాలు ఉండేది కాదు. నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నాకున్న బాధలు, కష్టాలు, దుఃఖాలు, వేదనలు పోయి, నాకున్న అప్పులు కానీ, నాకున్న కష్టాలు కానీ, నాకున్నటువంటి శ్రమలు కానీ, ఇవన్నీ కూడా పోయి నేను ఆశీర్వదించబడాలంటే అది నీ ద్వారానే. ఈరోజు ఎబ్బేజు దేవుని దగ్గరకు వచ్చి ఎందుకు ప్రార్థన చేసిన అనుభవాన్ని చూస్తున్నామంటే, నిత్యంగా దేవుడు మాత్రం ఆశీర్వదించగలడు, మరొకరు ఆశీర్వదించలేడని తెలుసుకున్నాడు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఎబ్బేజు యొక్క జీవితంలో రెండోదిగా ఏం జరుగుతుంది? తను చేసిన ప్రార్థనకి ఒకే మాట మరలా జీవితాన్ని అర్థం చేసుకుని, తాను ఇశ్రాయేల్ యొక్క దేవుని దగ్గరకు వచ్చి మొరపెడతమే తన జీవితంలో అద్భుతం. అదే టర్నింగ్ పాయింట్ తన జీవితానికి. అలా దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుందరా, మొదటి నిత్యంగా తనకుండా వేదనలు దేవుడు తీసేశాడు. 2, నిత్యంగా దేవుడు తను ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించలేదా? 10వ వచనం చివరిలో చదివితే అదే రాయబడుతూ వచ్చింది. అతడు చేసిన మనమంతా కూడా దేవుడు అతనికి అనుగ్రహించాడు. అంటే అర్థం ఏంటి? తన వేదనలు తొలగించాడు, తన దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. విస్తారమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, సర్వశక్తిమంతుడైన సర్వశక్తుని యొక్క నీడను ఆశ్రయించిన ఏ క్రైస్తవుడైనా సరే, దేవుని ద్వారా ఆశీర్వాదాలు కావాలని కోరుకున్న ఏ క్రైస్తవుని కూడా, ఏ దేవుని పెట్టిన కూడా దేవుడు విడిచిపెట్టల. 100% ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వాదాలు ఇచ్చే విషయాల్లో వెనకాడికి ఏ రోజు వెళ్ళాయన. 100% అర్థమవుతుందండి చెప్పే మాట.
ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క సర్వశక్తుని యొక్క నీడను ఆశ్రయించిన ఏ వ్యక్తికైనా, ఏ మనుషునైనా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఖచ్చితంగా నీకేం కావాలో అది ఇచ్చాడు. ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వదించేసాడు. ఈరోజు మనము అట్టి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. మనం ఏం చేస్తున్నామండి? అట్టి ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో మనం ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన రెండో కోణం, ఎబ్బేజ్ లాంటి ప్రార్థన మనం చేయాలండి. ఈరోజు ఒక దృఢమైన విశ్వాసం, నమ్మకం, నిశ్చయత మనలో ఉండాలి. ఏంటంటే ఈయన నిశ్చయంగా నాలో ఉన్న వేదనలు తీసేస్తాడు, ఈయన నిశ్చయంగా నన్ను ఆశీర్వదించగలడు. ఈ దృఢమైన విశ్వాసము, నమ్మకం మనకు అవసరం. ఈరోజు ఇప్పటి వరకు నువ్వు ఆశీర్వదించబడకపోవచ్చు, ఇప్పటి వరకు వేదనలతో కృంగిపోయి ఉండొచ్చు. ఈ రోజు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నీవు మాత్రమే నాలో ఉన్న వేదనలు తీసివేయగలవు, నన్ను ఆశీర్వదించగలవని దృఢ నిశ్చయతతో విశ్వాసంగా ప్రార్థన చేయి. ప్రార్థన సమాధానం ఇస్తాడు దేవుడు. ఎబ్బేజు ప్రార్థన సమాధానం ఇచ్చిన దేవుడు మనకివ్వడా? అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే యేసు ప్రభువు వారు ఒక మాట అన్నాడు. ఎలా ప్రార్థన చేయాలంటే యోహాను సువార్త 14:13 రాయబడుతూ వచ్చింది, మీరు నా నామం తండ్రిని ఏది అడుగుతారు, కుమారుని అందులో కుమారుని మహింపరచడానికి తండ్రి అది చేస్తాడు, అది ఇస్తాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎబ్బేసు లాంటి ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన వేదనను తొలగిస్తాడు. మనకున్నటువంటి ఆ వేదనను తొలగించేసి మనం ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇది రెండోది. ఇప్పుడు అర్థమవుతుందండి మనం ఎందుకు ఆశీర్వదించబట్టలేదు. మందిరమైనా, కుటుంబమైనా, సంఘముగైనా, దేవుని ప్రజలంగైనా, సంఘంలో ఎంత ప్రాధాన్యత వహించినా మనం ఎందుకో ఆశీర్వదించబట్టలేదంటే ఇదే కోణం. ఏంటి? ఎబ్బేజు లాంటి ప్రార్థన దేవుని దగ్గరకు వచ్చి మనం చేయాలి. ఇది రెండో మాట. మూడో విషయం చూద్దానండి. మూడో విషయం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను, అది ఏం కోరుకుంటున్నాడండి? 1, తన వేదనలు దేవుడు నిశ్చయంగా తీసేయాలని కోరుకున్నాడు. 2, దేవుడు నిశ్చయంగా తను ఏం చేయాలనుకున్నాడు? ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. 3వదిగా చూసినట్టు ఏమంటున్నాడు? సరిహద్దులు విశాలపరచు. అంటే ఇరుకుల్లో విశాలత కలుగు చేయగలిగిన వాడు. ఇరుకులోనే విశాలత ఇస్తాడంటే విశాలతలో విశాలతను కలుగు చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది అంటే ఏం లేదు. అసలు మనం డౌట్ పడతాను కూడా లేదు. ఆయనకు అసాధ్యమైంది అంటే ఏం లేదు. ఏమంటున్నాడు? నా సరిహద్దును విశాలపరచు. యోబు గురించి కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? యోబు గ్రంథము 8వ అధ్యాయం 7-8 వచనాలు. క్షమించండి, 6-7 వచనాలు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు. నీవు పవిత్రుడై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములు వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదును నీవు మహాభివృద్ధి. అబ్బా, ఎంత గొప్ప మాట చూడండి. విశాలత అంటే ఇదే. ఎబ్బేజు కోరుకుంటున్న విశాలత ఇదే. తుదును మొదటి స్థితి కొద్దిగా ఉంది. దేవుని దగ్గరికి వచ్చాడయ్యా, నా యొక్క ప్రాకారములు కానీ ఇంకా నా యొక్క స్థితిగతులన్నిటిని కూడా ఏం చేయమని అడుగుతున్నాడు? దేవుని దగ్గరకు వచ్చి విశాలపరచు. ఎందుకంటే నా స్థితిగతులన్నీ కూడా చిన్న చిన్నగా ఉండొచ్చు, నా సరిహద్దులన్నిటినీ విశాలపరచు. అంటే వాటిని ఏం చేయాలా? గోడల మీదకి వ్యాపించేటట్టు చేయాలి. సమృద్ధైన ఆశీర్వాదం నాకు కావాలి. సమృద్ధైన ఆశీర్వాదం నాకు కావాలి. చూడండి, సొలొమోను తన రాజ్యంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి సమాధానం అన్నది ప్రకటించబడటం కాదు. సమాధానం అన్నది ఏమవుతూ వచ్చింది? ప్రకటించబడటం కాదు, కానీ సమాధానమే కలిగి ఉంది అక్కడ. అర్థమవుతుందండి? ఇంకా బైబిల్, అతడు పోయిన చోట నెలను యెహోవా అతన్ని ఆశీర్వదించనని బైబిల్లో అనేక కోణాల్లో కూడా కొందరు వ్యక్తుల గురించి రాయబడుతూ వచ్చింది. అర్థం చేసుకోండి, విశాలపరచడం. దేవుడు విశాలపరచగలడని నమ్మాడు. తన ఇరుకు స్థితిని దేవుడు మార్చగలడని నమ్మాడు. తన స్థితిగతుల్ని దేవుడు విశాలపరచగలడని నమ్మాడు. దేవుని దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఈ సరిహద్దులు నువ్వే విశాలపరచు. ఏమంటున్నాడు? ఈ సరిహద్దుల్ని నువ్వే విశాలపరచు. విశాలపరచగలిగిన దేవుడు నీవే. ఆ సరిహద్దులు విశాలపరచడం ఎలా తెలుసా? అబ్రహాము
ఎంతమంది అన్నదమ్ముళ్ళు? అబ్రహాము గురించి చదవాలంటే మీకు ఎక్కడ కనపడుతుంది వాళ్ళు ఎంతమంది అన్నదమ్ముళ్ళు అన్న విషయం? తెలుసా తెలీదా? అదన్నా చెప్పండి అక్క. అబ్రహాము యొక్క చరిత్రలో అబ్రహాము గురించి ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాముకు ఎంతమంది అన్నదమ్ముళ్ళు ఏంటి అన్నది కూడా ఆదికాండం 11వ అధ్యాయం 23 నుంచి అక్కడ మనం చూస్తూ వస్తాం. 23, 24 క్లియర్గా ఉంది. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తేరుహును కనెను. నాహోరు తేరుహును కనిన తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తేరుహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహాము నాహోరును ఇంకా హారాను కనెను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అబ్రహాముకు అన్నదమ్ముళ్ళు చెప్పండి? ఎవరు? 2 ఉన్నారు కనబడుతూ వస్తుంది. ఆ తర్వాత లోతు అన్నది కుమారుడు లేండి, కుమారుడు కింద వస్తాడు. మరి ఎంత ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 3 ఉంటారు అనుకోండి. తర్వాత ఎంత? 2, 3 ఉంటారు. తర్వాత వచ్చిన తర్వాత అబ్రహాముకి ఎంతమంది పిల్లలు పుట్టారు? అబ్రహాం పుట్టిన వారు ఎంతమంది? 2 పుట్టారు. ఒక అతను ఇష్మాయిలు, మరొక అతను ఇస్సాకు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఇస్మాయిల్ కూడా పుట్టినట్టే కదా. సరే, అంటే ఇస్మాయిలు ఎవరి గర్భంలో పుట్టినా అబ్రహాం కోలతలోకి వచ్చేసరికి అబ్రహాముకి పుట్టిన కోణంలో వచ్చింది. కానీ ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. సరే, ఇస్సాకు ఎంతమంది పుట్టారు పిల్లలు? ఇస్సాకు కూడా 2 అవును కదా. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకరు తనుకుంటూ పుట్టారు. ఇస్సాకు పుట్టిన కుమారులకి 2 పుడితే 2లో యాకోబుకి ఎంతమంది పుట్టారు? 13 మంది. 12 మంది కాదు, 12 మంది. 12 మంది గోత్ర 12 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పేరు దీనా. ఆమె గురించి మనం ఫస్ట్ వచ్చిన కొత్తలో ఒక వర్తమానం కూడా చెప్పాం, యవనస్తుల కూడికప్పు. సరే, ఆమె చరిత్ర వద్దు. చూడండి దేవుడు ఎలా విశాలపరుస్తున్నాడు సరిహద్దుని. కుటుంబ విషయాల్లో విశాలపరిచాడు. అదే విశాలత ఎబ్బేజుకు కూడా వచ్చింది. అదే ఆశీర్వాదం, అదే విశాలత ఎబ్బేజుకు కూడా వస్తుంది. ఇంతేకాదు, యాకోబుని దేవుడు ఎలా ఆశీర్వదించాడు, లేదా యాకోబు యొక్క సరిహద్దును దేవుడు ఎలా విశాలపరిచాడు? అధికమైన రీతిలో విశాలపరిచాడు. నిజంగా చూడండి, ఏశావు యాకోబు వాళ్ళిద్దరు కలిసి ఉండటానికి కూడా లేనంతగా, ఇంకా యాకోబు అబ్రహాము లోతును చూస్తే వాళ్ళిద్దరు కలిసి నిలవలేనంత సమృద్ధైన విశాలత దేవుడు, సమృద్ధైన ఆశీర్వాదం దేవుడు ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే అదంతా విశాలపరచడం అంటే అభివృద్ధిలో రావడమే విశాలం అవుతూ వచ్చింది. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఎబ్బేజు యొక్క జీవితంలో రెండోదిగా దేవుని ద్వారా సరిహద్దులు ఏం చేయాలనుకుంటున్నాడు? విశాలపరచమంటున్నాడు. ఈ ఇరుకుగా ఉన్న ప్రాంతం, ఈ ఇరుకుగా ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా విశాలపరచు. ఈ విశాలతలో నుండి నాకెంతో ఆశీర్వాదం ఉంది. నిజంగా దేవుడు తన సరిహద్దును విశాలపరచగలడని నమ్మాడు. మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడు తన సరిహద్దును విశాలపరచగలడని నమ్మాడు. అందుకే వచ్చి ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా నా వేదన తీసేయి, నువ్వు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు. అనేక పర్యాలు మనం చేసే వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, లేదంటే ఇంకేమైనా పనులు చేస్తూ ప్రభా నన్ను ఆశీర్వదించు అంటాం. అది ఎలా ఉండాలంటే విశాలపరచు. అడుగుతాం కూడా, ప్రభా నా యొక్క స్థితిగతులు మార్చే అంటాం, అంటే విశాలపరచడం. ఖచ్చితంగా ఎబ్బేజు యొక్క జీవితంలో సరిహద్దుల విశాలత కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థన విన్నాడు. తన ప్రార్థన ప్రతిఫలం కూడా దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు మన యొక్క సరిహద్దులు ఎందుకు విశాలపరచబడలేకపోతున్నాయంటే ఎబ్బేజు లాంటి ప్రార్థన మనలో లేదు. అది సంఘం యొక్క ప్రాకారాలు సరిహద్దులు విశాలపరచాలన్నా, అది సంఘము విస్తరించాలన్నా, సంఘము అధికమైన కోణంలో విస్తరణలోకి రావాలన్నా ఎబ్బేజు లాంటి ప్రార్థన మనలో లేదు. ఏం లేదండి, ఎబ్బేజు లాంటి ప్రార్థన జీవితం మనలో లేదు. అందుకే మనం నష్టపోతున్నాం. మనం నష్టపోవడం కారణం ఇదే, మందిరం నష్టపోవడం కారణం ఇదే, సంఘం అభివృద్ధి అవ్వకోకుండా ఆత్మీయ స్థితిలో ఎదగపోవడానికి కారణం, కానీ ఆశీర్వాదాలు దేవుని ద్వారా పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందకపోవడం కారణం కూడా ఇదే. ప్రభు సన్నిధిలోకి వచ్చి నిజమైన ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. ఆయన ఇవ్వగలడన్న నిరీక్షణతో ప్రార్థన చేయలేకపోతున్నాం. సరిహద్దులు విశాలపరుస్తాడు. ఎట్టి సరిహద్దులైనా విశాలపరచడానికి సమర్థుడు. అయినా ఖచ్చితంగా సరిహద్దుని విశాలపరుస్తాడు. ఇదెన్నో మాట. 3, 4వ విషయాన్ని చూద్దానండి. మొదటి దినవృత్తాంతములు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి
నీ చేయి నాకు తోడుగా ఉండి, ఏమడుగుతున్నాడండి? నీ చేయి నాకు తోడుగా ఉండాలి. ఎబ్బేజు యొక్క ప్రార్థనలో దేవుని యొక్క తోడును కోరుకుంటున్నాడు. ప్రభా నీ చేయి నాకు తోడుగా ఉండాలి. ఏమంటున్నాడండి? నీ చేయి నాకు తోడుగా ఉండాలి, నీ హస్తం నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యెహోవా హస్తం ఏం చేస్తుంది? యెహోవా హస్తం ఏం చేస్తుంది అంటున్నా? సాహస కార్యాలు చేస్తుంది. ఏం చేస్తుంది? సాహస కార్యాలు చేస్తుంది. 59వ కీర్తన మొదటి వచనంలో ఎక్కడ ఉండేది? రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం కురచకాలేదంట. సాహస కార్యాలు చేస్తుంది, రక్షిస్తుంది కూడా. ఇక్కడ ఎబ్బేజు ఏమంటాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండనేమో. ఆయన చెయ్యి తోడుగా ఉంటే అది ఎంతో ఘనమైనదిగా ఉంటుంది. దేవుని హస్తం తనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. అయ్యా నీ హస్తం చాలా ప్రాముఖ్యమైనది, ఆయన హస్తం చాలా విలువైనది. యెహోవా హస్తము సాహస కార్యములు చేయను. కాబట్టి సాహస కార్యాలు నా జీవితంలో జరగాలి. ఆశ్చర్యకరమైన సాహస కార్యాలు, ఊహించని రీతిలో గొప్ప కార్యాలు నా జీవితంలో జరగాలి నీ చేయి ద్వారా. నేను నీ చేయి విడిచిపెట్టను, నువ్వు నన్ను విడిచిపెట్టద్దు. నీ చేయి ఎప్పటికీ నాతోనే ఉంచు. నీవు నాకు తోడుగుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 24వ వచనం పట్టుకుంటా చూడండి ఒక మాట. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం, క్షమించండి 24-25వ వచనం. ఆకాశమందు నీవు తప్పక నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటాడు. ఏమన్నాడు? ఆకాశమందు నీవు తప్పక నాకు ఇంకెవరున్నారు? కాబట్టి ప్రభా నీ తోడు నాకుంది, నీ తోడు నాకుంది. నువ్వు నాకు తోడుగా ఉండాలి, నీ హస్తం నాకు తోడుగా ఉండటం అవసరం. మోషే కూడా ప్రార్థన చేస్తూ వస్తాడు, అయ్యా నీ సన్నిధి మాతో మమ్మల్ని తీసుకెళ్ళొద్దు. దేవుని తోడు కోరుకుంటున్నాడు, దేవుని తోడు కోరుకుంటున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించి విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, నాతో కూడా నువ్వు ఉండాలి. నీ హస్తం నాతో ఎప్పటికి ఉండాలి. నీ హస్తము సాహస కార్యములు చేస్తుంది, నీ హస్తము రక్షిస్తుంది. ఒకవేళ నీ హస్తం నేను ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు లేదా అసాధ్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ హస్తం నా పట్ల సాహస కార్యాలు చేస్తుంది. నేను ఒకవేళ బలహీనతలో ఉన్నప్పుడు, నేను ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు నీ హస్తం నన్ను రక్షిస్తుంది. చూడండి దేవుని చెయ్యి ఎంత గొప్పదో. దేవుని చెయ్యి సాహస కార్యాలు చేస్తుంది, దేవుని చెయ్యి రక్షించేది ఉండేది. అందుకంటాడు యెషయా గ్రంథంలో ఒక మాట అందుకే రాయబడుతూ వచ్చింది, రక్షింప నేరుకున్నట్లు యెహోవా హస్తము. ఎంత గొప్ప మాట చూడండి. ఒక వ్యక్తిని రక్షించడానికి దేవుని హస్తం ఎప్పుడూ వెనక్కి వెళ్ళలేదంట, ఎప్పుడూ కూడా వెనక్కి వెళ్ళిన అనుభవం లేదు. ఎప్పుడూ కూడా రక్షించడానికి ఆయన హస్తము మనకు తోడుగానే ఉంటుంది. ఈరోజు మన ప్రార్థన దేవుని హస్తము. ఎబ్బేజు దేవుని హస్తం తోడు కోసం ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా నీ హస్తం నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకున్నాడు. అదే రీతిలో ప్రార్థించిన రీతిలో దేవుని హస్తము ఎబ్బేజుకు తోడుగా ఉంటుంది. చెప్పాడే లేదా? దేవుడు అతడు మనవి చేసినదంతయు ఏం చేశాడు? అతడికి అనుగ్రహిస్తున్నాడు. అంటే అర్థమేంటి? అతడు ఏం కోరాడు? వేదనలో పోవాలన్నాడు, పోయితున్నాయి. ఆశీర్వదించాలన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత సరిహద్దులు విశాలపరచమంటున్నాడు, విశాలపరుస్తున్నాడు. తర్వాత నీ హస్తం నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని హస్తం తోడుకుంటుందా లేదా? దేవుడు మాట ఇచ్చాడంటే తప్పుతాడా? ఆయన నరమాతుడు కాదు, మాట ఇచ్చి తప్పేవాడు కాడు. సో ఆయన మాట ఇస్తున్నాడు, ఖచ్చితంగా నా హస్తం నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో నా దగ్గరకు వచ్చి నాకు మొరపెట్టి నేను నిశ్చయంగా చేయగలని ఏదైతే నమ్మి నా సన్నిధిలోకి వచ్చి నా దగ్గర ప్రార్థించావో నీవు అడిగిని నేను ఇస్తున్నా, నీ వేదన తీసేస్తున్నా, నీకు ఆశీర్వాదం ఇస్తున్నా, నీ సరిహద్దులు విశాలపరుస్తున్నా. చివరిగా నా చేయి నీకు తోడుగా కూడా ఉంటుంది, నా హస్తము నీకు తోడుగా ఉంటుంది. ఈ హస్తం నిన్ను విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళదు. ఈ హస్తం నీకు ఎల్లవేళలా ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటుంది. ఆయన కోరుకుంది కూడా అదే కదా ఎబ్బేజు, నీ హస్తం నాకు తోడుగా ఉంటే చాలు. అందుకే నీవు మాకుండగా ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదు. నీ హస్తం మాకు తోడుగా ఉంటే ఇంకేది అక్కర్లా మాకు. ఈ లోకంలో కోట్ల కొద్ది ఆస్తుండ, ఐశ్వర్యం ఉండ, డబ్బు ఉండ, ఘనత ఉండ, పేరు ప్రఖ్యాతులుండ, సమృద్ధి అయినటువంటి అన్నీ ఈ లోకంలో అన్నీ ఉండ. అయ్యా నీవు నాకు తోడుగా ఉండకపోతే ఇంకా ఇదంతా దేని? ఎబ్బేజు యొక్క జీవితం ఏం తెలుసుకుంది తెలుసా? తన జీవితంలో తెలుసుకోవడం, తన జీవితం తెలుసుకున్నది ఏంటంటే అసలు ఆస్తి ఐశ్వర్యాల ఘనమైన కంటే ధనభోగముల కంటే కూడా దేవుని హస్తం మనకు తోడుకుంటే చాలని కోరుకున్నాడు. అసలు అదే అడిగాడు, అదే దేవుడు ఇస్తున్నాడు. దేవుని హస్తం తనకు తోడుగా ఉంటుంది. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు ఇస్తున్నాడు, అడుగుదాం. వాటితో పాటు మనం కోరాల్సింది ఏంటి?
నీ హస్తం ఎప్పుడు నాకు తోడుగా ఉండు. నీ హస్తం ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి ప్రభా. నీ హస్తం నాకు ఎప్పటికీ తోడుగా ఉండేదటి చేయి. దేవుని హస్తం మనకి ఎప్పుడైతే తోడుగా ఉంటుందో మనం అన్నీ కూడా జయించగలుగుతాం. చూడండి, యోసేపు గురించి ఒక మాట్లాడబడింది. యోసేపు యొక్క జీవితం ఏముంది? ఇస్సాకు గురించి కూడా మాట్లాడింది. అతడు చేయనిదంతే దేవుడు అతడితో, ఇస్సాకు తోడుగా ఉండటం ద్వారా అతను చేయనిదంతే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? సఫలం చేస్తూ వచ్చాడు, క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. ఇంకా యోసేపు యొక్క జీవిత చరిత్ర చూస్తే యోసేపు కూడా ఏం చేస్తుంది? యోసేపుని బట్టి దేవుడు ఆ ఇంటి వారందరూ, నా రాజు సంబంధించిన అధిపతి యొక్క ఇంటిని అంతా ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఎందుకు? దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని చేయి అంత గొప్పది. ఇక్కడ అదే అంటాడయ్యా, నీవు నాకు ఏం చేయాలా? నీ చేయి నాకు తోడుగా ఉండాలి, అప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు. కాబట్టి దేవుని యొక్క చేయి తనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ చెయ్యి తనను రక్షిస్తుంది కాబట్టి, ఆ చెయ్యి తన పట్ల సాహస్కారం చేయగలదు కాబట్టి, ఆ చెయ్యే తనను ఆదుకోనగలదు కాబట్టి, యెహోవా దక్షిణ హస్తం ఖచ్చితంగా ఆదుకోనగలదు. అర్థమవుతుందండి? దేవుని చేయితోడు ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసా? తాను కష్టాల్లో ఉన్నప్పుడు, అదే అసాధ్యమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని హస్తం సాధించగలదని, అసాధ్యమైన పరిస్థితుల్లో సాధించగలదని, తను మరణకరమైన పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తను రక్షించగలడని, ఇంకా ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు తన చెయ్యి దేవుని ఆదరణ, దేవుడు తనను ఆదుకుంటాడని, ఇటువంటి ఆదుకునే స్థితి, రక్షించే స్థితి, ఇవన్నీ దేవునిలో ఉండయి, దేవుని హస్తంలో ఉండయి. సంస్కారాలు చేస్తుంది, రక్షిస్తుంది, ఆదుకుంటుంది కూడా. ఇటువంటి హస్తం నాకు తోడుగా ఉండాలి, నన్ను ఎప్పుడు రక్షించాలి, నన్ను ఎప్పుడు ఆదుకోనాలి, నా పట్ల ఎప్పుడు సంస్కారాలు చేయాలి. అటువంటి దేవుని హస్తాన్ని తను కోరుకున్నాడు. ఈరోజు మనమేం కోరుకుంటున్నాం? మనం కూడా మన హస్తం కాదు, దేవుని హస్తాన్ని మనం తోడుగా ఉండటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇదేన్నమాట? 5వ విషయం చూద్దామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం మధ్య నుండి, నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను చూడండి, ఎంత గొప్ప ప్రార్థన. ఏమంటున్నాడు? దయచేసి. ఎబ్బేజు యొక్క ప్రార్థనలో ఏమన్నాడు? దయచేసి ఏమన్నాడు? నాకు కీడు రాకుండా దయచేసి అని అంటే అర్థం ఏంటంటే, దేవుని కరుణ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని యొక్క కరుణ. ఎబ్బేజు యొక్క జీవితంలో దేవుని యొక్క కరుణను కోరుకుంటున్నాడు. దయచేసి అని అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షాన్ని కోరుకుంటున్నాడు. ప్రభా, నీ కరుణ, నీ కటాక్షం నా మీద ఉండాలి, దయచేసి నీ కరుణ కటాక్షం నా మీద ఉంచు. ఎబ్బేజు యొక్క జీవితం ఎన్నో మాట ఇది. 5వదిగా దేవుని యొక్క కరుణని, కటాక్షమును కోరుకుంటున్నాడు. దేవుడు నా పట్ల కనికరించాలి, దేవుడు నా పట్ల కరుణ చూపించాలి, దేవుడు నా పట్ల కటాక్షం చూపించాలి. నిజంగా ఎంత విలువైన సందర్భం చూడండి ఎబ్బేజు యొక్క జీవితం. దేవుని కరుణను కోరుకుంటున్నాడు, దేవుడి కటాక్షాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? దేవుని కరుణను కోరుకుంటున్నాం, దేవుని ద్వారా కరుణించబడటం కోరుకుంటున్నాం, దేవుని కటాక్షాన్ని కోరుకుంటున్నామా? దాన్ని పోగొట్టుకుంటున్నామా? ఎబ్బేజు దయచేసి అంటే దేవుని యొక్క కరుణ కటాక్షాన్ని కోరుకుంటూ వచ్చాడు. ఇది ఆ 5వ మాట. ఎబ్బేజు యొక్క జీవితంలో దేవుని కరుణ కటాక్షం కావాలని కోరుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుని కరుణ అతని మీద ఉంటుంది, దేవుని కటాక్షం అతని మీద ఉంటుంది, తాను ఆశీర్వదించబడుతున్నాడు. ఇది 5వ మాట. ఈరోజు మనం కూడా దేవుని కరుణ కటాక్షం మన మీద ఉండటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఇక 6వ విషయం కూడా చెప్తాం. 6వ మాట ఏంటంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఇంకో మాట ఉంది. నాకు కీడు రాకుండా. ఏమంటున్నాడు? నాకు కీడు రాకుండా. చూడండి, ఒక కీడు అన్నది వస్తుంది, ఆ కీడు రాకుండా కాపాడమంటున్నాడు. ఎబ్బేజు యొక్క ప్రార్థన ఎంత ఘనమైందో చూడండి. నాకు కీడు రాకుండా. ఏమన్నాడు? నాకు కీడు రాకుండా. ఎవరికంటున్నాడు? నాకు అని సంబోధిస్తున్నాడు. ఎబ్బేజు యొక్క ప్రార్థనలో 6వదిగా నాకు అంటే తన స్థితిగతులు దేవునికి చూపిస్తున్నాడు, తనను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. ప్రభా, నాకు అంటే నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ఒకసారి గుర్తుంచుకో, నా స్థితిగతులను గుర్తుంచుకో, నాకు మాత్రమే అని అంటున్నాడు. అని సంబోధిస్తున్నాడంటే అర్థం ఏంటి? తనను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. ప్రార్థనలో తనను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నీ దాసుడైన నా కుటుంబం అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది.
నాకు అని అంటే తనకు కావలసిన వాటిని దేవుణ్ణి అడుగుతున్నాడు. తనకేం కావాలో, తనకేం అవసరం ఉందో, తనకేం అక్కర్లు ఉందో నాకు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? తన ఓన్గా తనకేం కావాలో అది దేవుణ్ణి అడుగుతున్నాడు. తనకేం కావాలి అది దేవుణ్ణి అడుగుతూ వస్తున్నాడు. ఈరోజు మనం కూడా అది దేవుణ్ణి అడగాలి. నాకు ఇది అవసరం, నాకు ఇది కావాలి. ఎబ్బేజు యొక్క ప్రార్థనలో నాకు అంటే దేవునికి తనను తాను అప్పగించుకుని తన స్థితిగతులను దేవునికి చూపించుకుని ఆ స్థితిగతులను మార్చమని, తనకేం అక్కరుందో దాన్ని దేవుని దగ్గర తీసుకొస్తున్నాడు. తన అక్కర్లు, తన అవసరాలు దేవుని దగ్గర తీసుకొస్తున్నాడు. తనకు కావాల్సిన విషయమై ఏం కావాలో వాటి విషయమై దేవుని దగ్గర తీసుకొస్తున్నాడు. ఈరోజు మనం కూడా అట్లా తీసుకురావాలి దేవుని దగ్గర. ఒకటి, ఎబ్బేజు యొక్క ప్రార్థన మొట్టమొదటిగా వేదనలు తొలగించబట్టం కొరకు. 2, దేవుని ఆశీర్వాదాల కొరకు. 3, సరిహద్దులు విశాలపరచడం. 4, దేవుని హస్తం తోడుకొనటం కొరకు. 5, దయచేసి అంటే తనకి దేవుని ద్వారా దయచేసి అంటే కరుణ కటాక్షం కొరకు. 6, ఆరోదిగా చూసినట్టయితే తనకేం అక్కర్లు ఉన్నాయి అవి దేవుడు తీసేయగలడు కాబట్టి దేవునికి అప్పచెబుతున్నాడు. 7వ మాట ఏంటంటే కీడు రాకుండా నన్ను కాపాడు. ఏమంటున్నాడండి? కీడు రాకుండా. 7వ మాట అదే. 7వదిగా 1 దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఏ కీడైతే నాకు వచ్చిందో దాని నుండి తప్పించు. షద్రక్, మిషక్, అబేద్నెగోలకు కీడు వచ్చింది, దేవుడు తప్పించాడు. దేవుడు తప్పించాడు లేదా? తప్పించాడు. అంత మాత్రం కాదు, దావీదుకు కీడు వస్తుంది మామ ద్వారా, దేవుడు తప్పించలా? దావీదుకు సొంత కొడుకు ద్వారా కూడా కీడు వస్తుంది, దేవుడు తప్పించాడు. దేవుడు తప్పించాడు. అబ్రహాముకి భార్య ద్వారా కీడు వస్తుంది, దేవుడు తప్పించాడు. ఇస్సాకుకి భార్య ద్వారా కీడు వస్తుంది, దేవుడు తప్పించాడు. యాకోబుకి ఏశావు ద్వారా కీడు వస్తుంది, దేవుడు తప్పించాడు. తప్పించలా? తప్పిస్తూ వచ్చాడు. వచ్చే కీడు అన్నిటిని కూడా అదే దేవుడు ఈరోజు నాకు కూడా వస్తున్న కీడు నుండి తప్పించు. కీడు ఏదైతే వస్తుందో దానిలో నుండి నన్ను తప్పించు. అబ్రహాము కీడు నుండి తప్పించావు, ఇస్సాకు కీడు నుండి తప్పించావు, యాకోబు కీడు నుండి తప్పించావు, ఇంకా దావీదు కీడు నుండి తప్పించావు, ఇంకెందరికో వస్తున్న కీడు నుండి తప్పించిన దేవుడు నాకు కూడా వస్తున్న కీడు నుండి తప్పించు. నాకు ఏదైతే కీడు వస్తుందో దాని నుండి తప్పించు. కీడు అన్నది మనకు చెప్పిరాదు. కీడు అన్నది ఎలా వచ్చిందో తెలియని దాని నుండి కూడా తప్పించమని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? ఒక మాట రాయబడుతూ వచ్చింది, మొదటి చెప్పి ఎవడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఎబ్బేజుని ప్రతి సందర్భంలో దేవుని కాపుదల మెయిన్. ఇక్కడ ఎబ్బేజు చేసిన ప్రార్థన కీడు నుండి అంటే దేవుని కాపుదల కోరుకుంటున్నాడు. ప్రతి సమయంలో దేవుడు నా చుట్టూండి నన్ను కాపాడాలి. ప్రభా, అలా చేయగలుగుతావా? చేస్తా. ఎబ్బేజు ఏమడుతున్నాడు? ప్రభా, ప్రతి సమయంలో నా చుట్టూండి అంటే నా చుట్టూంటే ఏ కీడు నాకు రాదు. నువ్వు నన్ను దివారాత్రంలో నా మీదకి ఎవడు రాకుండా నన్ను కాపాడగలుగుతావా? కాపాడు ప్రభా. కాపాడగలుగుతావు కదా? కాపాడు ప్రభువా. కాపాడుతా ఎబ్బేజు, నీకు అదే కావాల్సింది, కాపాడుతా. ఎంత ధన్యత పొందుకుంటున్నాడు చూడండి. యాక్చువల్లీ మనం 5 అనుకున్నాం, 7 విషయాలు దేవుడు అనుమతించాడు. ఎంత గొప్ప ధన్యత. దేవుడు కీడు నుండి తప్పించాలని కోరుకున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? చివరికి ప్రతి సందర్భంలో కూడా దివారాత్రులు ఎబ్బేజుని కాపాడుచున్నాడు. దివారాత్రములు ఎబ్బేజుని దేవుడు కాపాడుచున్నాడు. ఎంత గొప్ప ధన్యత. ఆ కాపుదల మనం పొందుకోవాలి దేవుని ద్వారా. ఆ కాపుదల ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా వేదనలు తీసేయి. 2, నన్ను ఆశీర్వదించు. 3, నా సరిహద్దులు విశాలపరచు. 4, నా మీద కరుణా కటాక్షాన్ని చూపించు. అంతేనా? కాదు. 4 మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, నా వేదనలు తొలగించు. 2, నన్ను ఆశీర్వదించు. 3, నా సరిహద్దులు విశాలపరచు. 4, నీ చేయి నాకు తోడుగా ఉంచు. 5, నీ కరుణా కటాక్షం నాకు ఇవ్వ, దయచేసి నీ కరుణా కటాక్షం. 6, నాకు అంటే అర్థం ఏంటి? నాకు ఈ అవసరతలు అక్కర్లో నేను దేవునికి అప్పచెబుతున్నాడు, అక్కర్లు తీర్చమని దేవుని అడుగుతున్నాడు. 7, దేవుని ద్వారా కాపుదల నుండి కీడు నుండి తప్పించబడ్డానికి కోరుకుంటున్నాడు. ఏ కీడు నాకు రాకుండా. మరలా చెబుతున్నా, గుర్తుంచుకోండి. 1, తన వేదనలు తీసేయమని ప్రార్థించాడు. 2, తన ఆశీర్వదించమని ప్రార్థించాడు. 3, తన సరిహద్దులు విశాలపరచమని ప్రార్థించాడు. 4, దేవుడు తన తోడుగుండాలని ప్రార్థించాడు. 5, దయచేసి అంటే దేవుని కరుణా కటాక్షం కొరకు ప్రార్థించాడు. 6, నాకు అంటే తనకు అక్కర్లు కూడా ఏంటో దేవుని దగ్గర తీసుకొచ్చి అక్కర్లు తీసేయమని ప్రార్థించాడు. 7వదిగా ఏదైతే కీడు వస్తుందో, ఏ కీడు అయితే వస్తుందో దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించాడు. ఈరోజు మనం కూడా 7 ప్రాముఖ్యమైన అంశాల్లో ప్రార్థించాలి. నిజంగా 7 అనుభవాలు ఎంత సమయం పెట్టిందండి దానికి? ఒక్క కోణంలోనే
కొంత సమయంలోనే మొత్తం అయిపోయింది. నాకు తెలిసి అది ఒక నిమిషం కూడా బట్టి ఉండకపోవచ్చేమో. దేవా దయచేసి నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, ఇంకా ఇంకా చెప్తూ వస్తున్నాడు కదా, సరిహద్దు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉంచు, దయచేసి నాకు కీడు రాకుండా తప్పించు కీడు నుండి అంటున్నాడు. ఎంత సమయం పట్టింది? ఒక నిమిషం కూడా పట్టదు. ఒక నిమిషం లోపే నాకు తెలిసి తాను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడంటే నిజంగా ఎంత గొప్ప ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు వినడానికి కారణం ఏంటి? మొదట్లో మనం చూసాం, ఇశ్రాయేలు యొక్క దేవుని దగ్గరికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాయన అతను ప్రతిఫలం వచ్చింది. ఈరోజు మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి ఆనాడు ఎబ్బేసి ఎలాగైతే ఇశ్రాయేలు యొక్క దేవుని దగ్గరికి వచ్చాడు, అట్టి రీతిలో మనం కూడా ఇశ్రాయేలు యొక్క దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. ఈరోజు నీకు ఏ వేదనలు ఉన్నా ప్రార్థన చేయి. ఈరోజు ఎట్టి ఆశీర్వాదాలు కావాలన్నా ప్రార్థన చేయి. ఈరోజు దేవుని ద్వారా నీ సరిహద్దులు ఏది విశాలపరచాలని ప్రార్థన చేయి. ఈరోజు దేవుని హస్తం నీకు ఎంత తోడుగుండాలో ప్రార్థన చేయి. ఈరోజు దేవుని యొక్క కరుణ కటాక్షం నీకు ఎంత కావాలో ప్రార్థన చేయి. ఈరోజు దేవుని అక్కర్లు తీర్చాలి, ఎన్ని అక్కర్లు ఉన్నాయో ఎన్ని దేవుడు తీర్చడం కొరకు ప్రార్థన చేయి. ఈరోజు నీకు దేవుని ద్వారా నీకు వస్తున్న కీడు నుండి తప్పించబడాలంటే ప్రార్థన చేయి. దేవుని ద్వారా కీడు కాదు, దేవుని ద్వారా నువ్వు కీడు నుండి తప్పించబడాలంటే, వచ్చే కీడు నుండి దేవుని ద్వారా తప్పించబడంటే ప్రార్థన చేయి. ప్రభు దగ్గరికి రా. ఎబ్బేజు లాంటి ప్రార్థన నువ్వు చేస్తే, నీవైనా నేనైనా, ఖచ్చితంగా దేవుడు ఎబ్బేజుతో సమాధానం ఇచ్చాడు. ఏమని? దేవుడు అతడు మనం చేసినవన్నీ ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు అతను మనం చేసిన దాన్ని అతనికి దయచేశాడు. ఈరోజు మనకు కూడా దేవుడు దయచేస్తాడు. ఎబ్బేజు లాంటి ప్రార్థన సంఘం కొరక, నీ కుటుంబం కొరక, నీ ఇంటి కొరక, నీ కొరకు, వ్యక్తిగతమైన విశ్వాస క్రైస్తవులు, నీ స్నేహితుల కొరకు, బంధువులు, రక్త సంబంధికులు, వాటెవర్ మేబీ, ఎవరైనా సరే, ఎవరి కోసమైనా నువ్వు ప్రార్థన చేయ. రోజు నీ కొరకైనా బయట వారి కొరకైనా ఎబ్బేజు లాంటి ప్రార్థన. కానీ ఎంతసేపు చేశాడు ఎబ్బేజు? కొద్ది సమయంలోనే, కానీ తన ప్రార్థన వినబడుతూ వచ్చింది. ఈరోజు మనం ఎంతసేపు చేద్దాం? ఎబ్బేజు లాగానే చేద్దాం. కొద్ది సమయమే, క్లుప్తంగానే, కానీ ఆ ప్రార్థన ఘనమైనది ఉండాలి. చేసే ప్రార్థనే అవసరం, ఈ నాకు అవసరం, ఇది ఇవ్వు, అంతే. ప్రభా ఇది నాకు కావాలి, నా వేదనలు తీసేయి, నాకు ఆశీర్వాదం ఇవ్వు, ప్రభా నాకు తోడుగా ఉండు, నన్ను దీవించు, నాకు నీ కరుణా కటాక్షాలు అవసరం, నీ హస్తం నాకు కావాలి, నాకు ఉన్నటువంటి సమస్యలు నా అక్కర్లు తీర్చు, నాకు వస్తున్న కీడు నుండి తప్పించు. సింపుల్గా ఇవన్నీ నువ్వు ఇది తీసేయగలవు, నేను నమ్ముతున్నా. సింపుల్గా చేసే ప్రార్థన దేవుడు వింటాడు. అట్టి ప్రార్థనలో అద్భుతాలు కూడా జరిగినాయి. చూడండి, దేవుడు అతను మనం చేసిన దాన్ని అంతా ఇచ్చాడు. ఈరోజు మనం చేసే మనం కూడా దేవుడు ఇస్తాడు. అట్లు ఎబ్బేజు లాంటి ప్రార్థన మనం చేయనట్లు, ఎబ్బేజు లాంటి ప్రార్థన జీవితం ప్రభు మనకు అనుమతించినట్లు, ఎబ్బేజు లాగా దేవుడు సమాధానం, ఎబ్బేజు ఎలా సమాధానం పొందాడు అట్టి సమాధానం దేవుని ద్వారా మనం కూడా పొందినట్లు ప్రభు మనకిని, సంఘంలో ప్రార్థించే వారికి, సంఘములకు రాకుండా వర్తమానం అనేక పర్యాలు వింటున్నవారు కానీ యూట్యూబ్లో విన్నవారు కూడా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం.